హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ అవసరం కోసం పెళ్ళి. ఇక కథలోకి వెళితే విశాఖపట్నం నగరంలో సముద్రపు అలల చప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ నగరంలోని ఫ్యామిలీ కోర్టు ప్రాంగణం మాత్రం అంతే గందరగోళంగా భావోద్వేగాల సుడిగుండంలా ఉంది. కోర్ట్ హాల్ నెంబర్ 4 బయట గోడకు ఆనుకొని కళ్ళు మూసుకొని నిలబడ్డాడు విక్రమ్. అతని ముఖంలో తీవ్రమైన అలసట, అంతకు మించిన మానసిక వ్యధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ నగరంలోనే పేరుగాంచిన ఆర్కిటెక్ట్. ఎన్నో అద్భుతమైన కట్టడాలకు ప్రాణం పోసిన అతని చేతులు ఇప్పుడు తన సొంత జీవితాన్ని చక్కదిద్దుకోలేక నిస్సహాయంగా వణుకుతున్నాయి. విక్రమ్ అంటూ పక్కన వచ్చి నిలబడ్డాడు అతని లాయర్ మరియు ఆప్తమిత్రుడు ప్రకాష్. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రకాష్ వైపు ఆశగా చూశాడు. ఏమైంది ప్రకాష్? జడ్జి గారు ఏమన్నారు? ఆదిత్య కస్టడీ నాకు దక్కుతుందా? వాడిని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు ఎంతో ఆరాటంగా. ప్రకాష్ భారంగా నిట్టూర్చాడు. పరిస్థితి మన చేతుల్లో లేదు విక్రమ్. నీ నీ బావ రమేష్. లాయర్ చాలా తెలివిగా వాదించాడు. నువ్వు ఒక బ్యాచిలర్వి అని, ఉదయం నుండి రాత్రి వరకు ప్రాజెక్ట్స్, సైట్స్ అంటూ బిజీగా ఉంటావని కోర్టుకు ఆధారాలతో సహా చూపించాడు. 5 ఏళ్ల పిల్లాడికి తల్లి ప్రేమ కావాలి, ఒక స్థిరమైన కుటుంబ వాతావరణం కావాలి. అవేవి నువ్వు ఇవ్వలేవని వాళ్ళ వాదన. నీ చెల్లి కావ్య చనిపోయిన తర్వాత రమేష్ దారుణమైన వ్యసనపరుడుగా మారాడని, వాడి దగ్గర ఉంటే ఆదిత్య భవిష్యత్తు నాశనం అవుతుందని మనం వాదించిన కోర్టుకు సాక్ష్యాలు కావాలి. మరి ఇప్పుడు దారి ఏంటి ప్రకాష్? నా చెల్లి కావ్య చనిపోతూ నా చేతుల్లో పెట్టిన బిడ్డవాడు. వాడికి నేను తప్ప ఎవ్వరూ లేరు. రమేష్కి వాడి మీద ప్రేమ లేదు. కావ్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు, వాడి పేరు మీద ఉన్న ఆస్తి కోసమే వాడిని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు. నేను బ్రతుకుండగా నా మేనల్లుడిని ఆ రాక్షసుడి చేతుల్లోకి వెళ్ళనివ్వను అంటూ విక్రమ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకే ఒక దారి ఉంది విక్రమ్. జడ్జి గారు నీకు 1 నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ నెల రోజుల్లో నువ్వు ఆదిత్యకు ఒక తల్లిని, ఒక సంపూర్ణమైన కుటుంబాన్ని ఇవ్వగలనని కోర్టుకు నిరూపించాలి. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకంటూ ఒక భార్య ఉంటే కోర్టు ఆదిత్య బాధ్యతను నీకు అప్పగించడానికి ఆలోచిస్తుంది. ఒక బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వగల వాతావరణం నీ ఇంట్లో ఉంటే కస్టడీ ఖచ్చితంగా నీకే వస్తుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు అని నిర్మొహమాటంగా చెప్పాడు ప్రకాష్. విక్రమ్ ఒక్కసారిగా స్థాణువైపోయాడు. పెళ్ళి. విక్రమ్ జీవితంలో ఆ పదానికి స్థానం లేదు. తన కెరియర్, తన చెల్లి కావ్య, ఆమె బిడ్డ ఆదిత్య, ఇదే అతని ప్రపంచం. ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై అతనికి నమ్మకం లేదు. కానీ ఇప్పుడు తను ప్రాణంగా ప్రేమించే తన మేనల్లుడిని దక్కించుకోవాలంటే తనకు ఇష్టం లేని బంధంలోకి అడుగు పెట్టక తప్పదా? ఒక అనాథలా మారిన ఆ పసివాడి భవిష్యత్తు కోసం తను ఏమైనా చెయ్యాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. సరే ప్రకాష్, ఆదిత్య కోసం నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నాకంటూ ఏ భావోద్వేగాలు లేవు. కేవలం ఆదిత్యకు చట్టబద్ధంగా ఒక తల్లిని ఇవ్వడానికి, కోర్టులో కస్టడీ గెలవడానికి మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు కాగితాల మీద ఒక భార్య కావాలి. ఆ బిడ్డకు తల్లిలా నటించే ఒక మనిషి కావాలి. ఒక ఒప్పందం ప్రకారం నాతో పెళ్లికి సిద్ధపడే అమ్మాయిని చూడు. ఇది నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్న ప్రేమ కాదు. నా బిడ్డ కోసం నేను చేసుకుంటున్న అవసరపు ఒప్పందం అని కఠినంగా నిర్ణయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. విశాఖపట్నం పాత బస్తీలోని ఒక ఇరుకైన వాడ. ఆ వాడలో ఉన్న ఒక పాత పెంకుటిల్లు. ఆ ఇంటి అరుగు మీద కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటుంది పల్లవి. పల్లవి కల్మషం లేని నవ్వు, ఎంతో ఓపిక, కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం ఆమె సొంతం. ఆమె కళ్ళల్లో ఒక తెలియని అమాయకత్వం, కుటుంబం పట్ల అంతులేని ప్రేమ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆమె ముఖంలో భయం, కళ్ళల్లో కన్నీళ్లు ఆ గడుపును దాటి బయటకు వస్తున్నాయి. లోపల నుండి పల్లవి, మేనమామ మూర్తి, అత్త సుజాత పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఎన్ని రోజులే నీకు ఈ ఇంట్లో ఉచితంగా తిండి పెట్టాలి? నీ తల్లిదండ్రులు పోతూ పోతూ నీతో పాటు
నడవలేని ఆ కుంటి తమ్ముడిని కూడా నా నెత్తిన రుద్దిపోయారు. నా వల్ల కాదు ఇక మిమ్మల్ని పోషించడం అంటూ సుజాత కర్కశంగా అరుస్తోంది. పల్లవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వీల్ చైర్లో భయంగా ముడుచుకొని కూర్చున్న తన 10 ఏళ్ల తమ్ముడు వరుణ్ణి హత్తుకుంది. అత్త, దయచేసి వాడిని అలా అనకండి. వాడు ఏ పాపం చేయలేదు. వాడి వెన్నుముకకు ఒక ఆపరేషన్ జరిగితే అందరి పిల్లల్లాగే వాడు కూడా పరిగెత్తగలడు. డాక్టర్లు చెప్పారు. నేను టైలరింగ్ చేస్తూ ట్యూషన్లు చెప్తూ నా వంతు డబ్బులు నేను ఇస్తున్నాను కదా. వాడికి ఆపరేషన్ అయ్యేంత వరకు దయచేసి మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వండి అంటూ ప్రాధేయపడింది పల్లవి. నీ ట్యూషన్ల డబ్బులు మా కరెంటు బిల్లులకు కూడా చాలడం లేదు. నీకు ఒకటే దారి చెప్తున్నాను విను. ఆ పక్క వీధిలో ఉండే ఫైనాన్షియర్ శంకర్రావుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆయనకు 50 ఏళ్ళు ఉంటాయి. భార్య పోయింది. నిన్ను చేసుకుంటే మీ తమ్ముడి ఆపరేషన్కు 10 లక్షలు ఇస్తానని మాకు మాట ఇచ్చాడు. ఆయనకు మారు మాట్లాడకుండా మెడలో తాళి కట్టించుకో. మీ తమ్ముడికి ఆపరేషన్ జరుగుతుంది. లేదంటే రేపే ఈ ఇల్లు ఖాళీ చేసి మీ దారిన మీరు పోండి అని మూర్తి కఠినంగా తేల్చి చెప్పాడు. పల్లవి గుండె ముక్కలైంది. డబ్బు కోసం తనను ఒక ముసలివాడికి అమ్మేయాలని చూస్తున్నారు ఈ బంధువులు. తన తమ్ముడి ఆపరేషన్కు డబ్బులు కావాలి, కానీ తన జీవితాన్ని ఇలా బలి చేసుకోవాలా? తనకంటూ ఎన్నో కలలు ఉన్నాయి. తనను అర్థం చేసుకునేవాడు, తన తమ్ముడిని సొంత బిడ్డలా చూసుకునేవాడు తన జీవితంలోకి రావాలని ఆమె ఎప్పుడు దేవుడిని కోరుకునేది. కానీ ఇప్పుడు విధి ఆమెను ఒక దారుణమైన కూడలిలో నిలబెట్టింది. ఆ రాత్రి పల్లవికి నిద్ర పట్టలేదు. వీల్ చైర్లో నిద్రపోతున్న తన తమ్ముడు వరుణ్ వైపు చూస్తూ సైలెంట్గా ఏడ్చింది. నాన్న, అమ్మ ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు? నా తమ్ముడిని నేను ఎలా కాపాడుకోవాలి? వాడి ఆపరేషన్కు 20 లక్షలు కావాలి. ఆ శంకర్రావు ఇచ్చే 10 లక్షలు కూడా చాలవు. దేవుడా, నా బిడ్డ లాంటి నా తమ్ముడికి నయం చేయడానికి నాకు ఏదైనా దారి చూపించు. వాడి కోసం నేను ఏ కష్టమైనా పడతాను అని మనస్సులోనే వేడుకుంది. మరుసటి రోజు ఉదయం పల్లవి తన తమ్ముడు వరుణ్ణి తీసుకుని విశాఖపట్నంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్ళింది. వరుణ్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ హరీష్ని కలిసి ఆపరేషన్కి గడువు పెంచమని, డబ్బులు సర్దుబాటు చేయడానికి కొంత సమయం కావాలని అడగడానికి వెళ్ళింది. అదే సమయంలో విక్రమ్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. తన మేనల్లుడు ఆదిత్య తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడుతున్నాడు. తల్లి మరణం, తండ్రి హింస వాడిని భయస్థుడిగా మార్చేశాయి. ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. ఆదిత్యకు కౌన్సిలింగ్ ఇస్తున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్. విక్రమ్ డాక్టర్ హరీష్ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. ఆదిత్య బయట ప్లే ఏరియాలో సైలెంట్గా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. చూడు విక్రమ్, ఆదిత్యకు మెడిసిన్స్ కంటే ముఖ్యం ప్రేమ. వాడికి ఒక తల్లి స్పర్శ కావాలి, ఒక కుటుంబం తోడు కావాలి. నువ్వు ఎంత ఆస్తిపరుడివి అయినా వాడికి ఆ మానసిక ప్రశాంతతను ఇవ్వలేకపోతే వాడు కోలుకోవడం చాలా కష్టం. కోర్టు కూడా ఇదే కారణంతో నీకు కస్టడీ ఇవ్వడానికి ఆలోచిస్తుంది అన్నాడు డాక్టర్ హరీష్. విక్రమ్ తల పట్టుకున్నాడు. నాకు తెలుసు డాక్టర్, కానీ నాకెలాంటి స్త్రీతోనూ బంధం ఏర్పరుచుకోవడం ఇష్టం లేదు. కేవలం ఆదిత్య కోసం ఒక కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక సంవత్సరం పాటు వాడికి తల్లిగా, నాకు భార్యగా నటించే ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. ఎవరైనా డబ్బు అవసరం ఉన్నవాళ్ళు దొరుకుతారేమో అని లాయర్తో చెప్పాను అని నిరాశగా అన్నాడు. హరీష్ ఆశ్చర్యంగా చూశాడు. కాంట్రాక్ట్ పెళ్ళా? బిజినెస్ డీల్ లాగా జీవితంతో ఆడుకుంటావా విక్రమ్? నాకు వేరే దారి లేదు హరీష్. నా ఆదిత్య నాకు ముఖ్యం. వాడి కోసం నేను ₹1,00,00,000 ఇవ్వడానికైనా సిద్ధం అని కరాఖండిగా చెప్పాడు విక్రమ్. అదే సమయంలో క్యాబిన్ బయట ఒక చిన్న శబ్దం వినిపించింది. పల్లవి క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతుంది. హరీష్ ఆమెను లోపలికి రమ్మన్నాడు. పల్లవి కళ్ళల్లో నీళ్లతో, ముఖంలో దీనత్వంతో లోపలికి వచ్చింది. ఆమె వెనకాల వీల్ చైర్లో వరుణ్ ఉన్నాడు. విక్రమ్ పక్కకు జరిగి కూర్చున్నాడు. పల్లవి విక్రమ్ని గమనించలేదు.
ఆమె ధ్యాస అంతా డాక్టర్ మీదే ఉంది. డాక్టర్ గారు, విక్రమ్ ఆపరేషన్కు 20 లక్షలు అవుతుందని చెప్పారు కదా. మా బంధువులు డబ్బులు ఇవ్వడం లేదు. నన్ను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. దయచేసి నాకు ఇంకో నెల రోజులు టైం ఇవ్వండి. నేను రాత్రింబవళ్ళు కష్టపడి అయినా ఆ డబ్బు తీసుకువస్తాను. నా తమ్ముడిని కాపాడుకోండి సార్ అంటూ 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది పల్లవి. డాక్టర్ హరీష్కి పల్లవి పరిస్థితి తెలుసు. ఆమె మంచి మనసు. తమ్ముడు మీద ఆమెకు ఉన్న ప్రేమ చూసి ఆయనకు జాలి వేసింది. కానీ హాస్పిటల్ నిబంధనల ప్రకారం ఫీజు కట్టకుండా అంత పెద్ద ఆపరేషన్ చేయడం ఆయన చేతుల్లో లేదు. హరీష్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయన చూపు పల్లవి మీద నుండి విక్రమ్ మీదకు వెళ్ళింది. విక్రమ్కి ఒక అవసరం, పల్లవికి ఒక అవసరం. విక్రమ్కి బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లి కావాలి. పల్లవికి తమ్ముడిని కాపాడుకోవడానికి డబ్బు, రక్షణ కావాలి. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసమే ఆరాటపడుతున్నారు. ఇద్దరి అవసరాలు ఒకరినొకరు తీర్చుకోగలవు కదా అని హరీష్ బుర్రలో ఒక ఆలోచన తలుక్కుమంది. పల్లవి, నువ్వు కొద్దిసేపు బయట వెయిట్ చెయ్యి, నేను పిలుస్తాను అన్నాడు హరీష్. పల్లవి తమ్ముడిని తీసుకుని బయటకు వెళ్ళింది. బయట ప్లే ఏరియాలో ఆదిత్య దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు వరుణ్. ఆదిత్య బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే వరుణ్ వాడితో మెల్లగా మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. లోపల క్యాబిన్లో హరీష్ విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్, నీ అవసరం తీర్చే అమ్మాయి దొరికేసింది. పైగా ఆ అమ్మాయి డబ్బు కోసం ఏ తప్పు చేసే రకం కాదు. తన ప్రాణంగా ప్రేమించే తమ్ముడి కోసం ప్రాణాలు ఇస్తోంది. నీ ఆదిత్యను కూడా ఆమె అంతే ప్రాణంగా చూసుకుంటుంది. తను ఇప్పుడు అత్యవసరంగా 20 లక్షల రూపాయల అవసరంతో ఉంది. పైగా బంధువుల నుండి తనను తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఒక రక్షణ కావాలి. నువ్వు ఒక సంవత్సరం పాటు ఆమెకు భర్తగా, ఆమె తమ్ముడికి ఒక రక్షకుడుగా ఉంటే ఆమె నీ ఆదిత్యకు తల్లిగా ఉండి నీకు కోర్టులో సహాయపడుతుంది. ఇది ఇద్దరికీ లాభదాయకమే అని వివరించాడు. విక్రమ్ బయటకు చూశాడు. ప్లే ఏరియాలో ఆదిత్యతో పాటు కూర్చొని వాడికి బొమ్మలు పేర్చడం నేర్పుతున్న పల్లవిని గమనించాడు. ఎప్పుడు ఎవరితో కలవని ఆదిత్య, పల్లవి, వరుణ్లతో కలిసి కొద్దిగా నవ్వడం విక్రమ్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. విక్రమ్లోని కఠినత్వం కాస్త కరిగి ఆదిత్య నవ్వు చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే హరీష్, ఆమెతో మాట్లాడు. నా షరతులు ఆమెకు క్లియర్గా చెప్పు. ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం. నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకూడదు. సంవత్సరం తర్వాత విడాకులు. ఈ నిబంధనలకు ఒప్పుకుంటే ఆమె తమ్ముడి ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం నేను భరిస్తాను అని చెప్పాడు విక్రమ్. హాస్పిటల్లోని ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ రూమ్. ఆ గదిలో విక్రమ్, పల్లవి, డాక్టర్ హరీష్ ఉన్నారు. పల్లవికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. డాక్టర్ పిలవగానే ఏమైనా సహాయం చేస్తారేమో అన్న ఆశతో వచ్చింది. విక్రమ్ చాలా ప్రొఫెషనల్గా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. మిస్ పల్లవి, డాక్టర్ హరీష్ మీ సమస్య గురించి నాకు చెప్పాడు. మీకు మీ తమ్ముడి ఆపరేషన్కు 20 లక్షలు కావాలి. అలాగే మీ బంధువుల నుండి మీకు రక్షణ కావాలి. వీటన్నిటిని నేను తీర్చగలను. కానీ దానికి ప్రతిఫలంగా మీరు నాకు ఒక సహాయం చేయాలి. పల్లవి ఆశ్చర్యంగా, నేను ఎలాంటి సహాయం చేయగలను సార్ అని అడిగింది. నన్ను పెళ్లి చేసుకోవాలి. పల్లవి ఒక్కసారిగా షాక్కి గురైంది. కళ్ళు తేలేసింది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరు ఎవరు? నేనెవరు? నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? విక్రమ్ ఏమాత్రం తడబడకుండా, ఇది మామూలు పెళ్లి కాదు పల్లవి. ఇదొక బిజినెస్ అగ్రిమెంట్ లాంటిది. ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్. నా మేనల్లుడు ఆదిత్య కస్టడీ కోసం నాకు చట్టబద్ధంగా ఒక భార్య అవసరం. కోర్టులో నేను ఒక సంపూర్ణ కుటుంబాన్ని చూపించాలి. మీరు ఒక సంవత్సరం పాటు నా భార్యగా, ఆదిత్యకు తల్లిగా నటించాలి. మన మధ్య భార్యాభర్తల సంబంధం లాంటిది ఏమీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరు అపరిచితుల్లా ఉంటాం. మీ తమ్ముడిని మా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. వాడి చదువు, ఆపరేషన్ ఖర్చు మొత్తం నాది. ఖచ్చితంగా 365 రోజుల తర్వాత మనం విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోతాం. ఆలోచించుకోండి అని చాలా సూటిగా స్పష్టంగా చెప్పాడు. పల్లవికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. భారతీయ ఆడపిల్లగా పెళ్ళి అంటే 100 ఏళ్ల
పంట అని నమ్మిన ఆమెకు ఈ కాంట్రాక్ట్ పెళ్ళి అనే మాట వింటేనే అసహ్యం వేసింది. సార్, పెళ్ళి అంటే వ్యాపారం కాదు. ఒకరు అమ్ముకోవడానికి, ఇంకొకరు కొనుక్కోవడానికి. అది రెండు మనసుల కలయిక. మీరు డబ్బున్న వాళ్ళు. మీ అవసరాల కోసం దేన్నైనా కొనేయగలరు. కానీ నా మనసును కాదు. నాకు ఈ ఒప్పందం ఇష్టం లేదు. నేను కష్టపడి అయినా నా తమ్ముడిని బతికించుకుంటాను. కానీ ఇలా నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను అని కోపంగా, అదే సమయంలో కన్నీళ్లతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేచింది పల్లవి. వెళ్ళిపో పల్లవి. విక్రమ్ స్వరం గంభీరంగా వినిపించింది. కానీ వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించు. రేపు ఆ శంకర్రావు అనే ముసలివాడు వచ్చి నీ మెడలో తాళి కడితే నీ ఆత్మగౌరవం నిలబడుతుందా? లేదా నీ తమ్ముడికి ఆపరేషన్ జరిగాక వాడు జీవితాంతం వీల్ చైర్కే పరిమితం అయితే నీ ఆత్మగౌరవం సంతోషిస్తుందా? ప్రాణాల కన్నా, మన వాళ్ళ భవిష్యత్తు కన్నా పట్టింపులు ముఖ్యం కాదు పల్లవి. నేను నిన్ను మోసం చేయడం లేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు ఈ బంధం. కానీ నా ఆదిత్య కోసం నేను నా ఇష్టాలను చంపుకున్నాను. నువ్వు నీ తమ్ముడి కోసం ఆలోచించు. పల్లవి అక్కడే ఆగిపోయింది. విక్రమ్ అన్న మాటల్లోని నిజం ఆమె మనసును తాకింది. అవును, తను ఇప్పుడు అహంకారంతో వెళ్ళిపోతే రేపు తన తమ్ముడి పరిస్థితి ఏంటి? తనను ఆ బంధువులు బతకనివ్వరు. తన తమ్ముడికి నయం కావడం ముఖ్యం. వాడి సంతోషం కోసం తన జీవితాన్ని బలి చేసిన తప్పు లేదనిపించింది. మెల్లగా వెనక్కి తిరిగింది పల్లవి. ఆమె కళ్ళల్లో కన్నీరు ధారగా కారుతుంది. సరే సార్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి. మీరు నా తమ్ముడిని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. వాడు మీ ఇంట్లో స్వేచ్ఛగా ఉండాలి. అలాగే నేను మీ దయాదాక్షిణ్యాల మీద బతకను. నా టైలరింగ్ పని నేను చేసుకుంటాను. మీరు ఇచ్చే డబ్బు నా తమ్ముడి ప్రాణాలు నిలబెట్టడానికి ఒక అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను. భవిష్యత్తులో ఆ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని గర్వంగా, దృఢంగా చెప్పింది. విక్రమ్ ఆమె మాటల్లోని నిజాయితీకి, ఆత్మాభిమానానికి లోలోపల ఆశ్చర్యపోయాడు. అగ్రీడ్. రేపు ఉదయం 9 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి రా. అక్కడే మన పెళ్ళి అని చెప్పి ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం పల్లవి తన తమ్ముడు వరుణ్కి ఏమీ తెలియకుండా తాము ఒక కొత్త ఇంటికి మారుతున్నామని చెప్పి ఆటోలో రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది. ఆమె కట్టుకున్న పాత కాటన్ చీరలో ఆమె ఎంతో అందంగా కానీ విషాదంగా కనిపిస్తుంది. విక్రమ్ తన లాయర్ ప్రకాష్తో కలిసి వచ్చాడు. ఏ హంగులు ఆర్భాటాలు లేని పెళ్ళి అది. జస్ట్ రిజిస్టర్ బుక్లో ఒక సంతకం. సబ్ రిజిస్టర్ అడిగిన వివరాలకు ఇద్దరు యాంత్రికంగా సమాధానాలు చెప్పారు. సంతకాలు పెట్టగానే విక్రమ్ తన జేబులో నుంచి ఒక చిన్న పసుపు తాడుకి ఉన్న తాళిబొట్టును తీశాడు. ఇది చట్టం ప్రకారం అవసరం లేదు. కానీ నా ఇంట్లో పనివాళ్లకు, సమాజానికి మనం నిజమైన భార్యాభర్తలం అని నమ్మించడానికి ఈ తాళి అవసరం అంటూ పల్లవి మెడలో ఆ తాళిని కట్టాడు విక్రమ్. ఆ క్షణం పల్లవి కళ్ళ నుండి రాలిన కన్నీటి చుక్క ఆ పసుపు తాడును తడిపింది. తను ఎన్నో కలలు కన్న పెళ్లి తంతు ఒక వ్యాపార ఒప్పందంగా జరిగిపోవడం ఆమెను కుంగదీసింది. కానీ పక్కనే వీల్ చైర్లో కూర్చొని అమాయకంగా చూస్తున్న తన తమ్ముడిని చూడగానే ఆమెకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ప్రకాష్, ఆ హాస్పిటల్ బిల్స్ అన్నీ క్లియర్ చేసి వరుణ్కి రేపే సర్జరీ డేట్ ఫిక్స్ చేయించు. పల్లవి, నువ్వు నీ తమ్ముడు నా కార్ ఎక్కండి. మనం మన ఇంటికి వెళ్తున్నాం అని అధికారికంగా చెప్పాడు విక్రమ్. కార్లో ప్రయాణం. ముందు సీట్లో డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్, వెనక సీట్లో పల్లవి, వరుణ్. వరుణ్ ఏసీ కారులో కూర్చోవడం అదే మొదటిసారి. వాడు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఎంతో సంతోషపడుతున్నాడు. పల్లవి మాత్రం తన మెడలోని తాళిని పట్టుకొని జరగబోయే తన భవిష్యత్తును తలుచుకుంటూ మౌనంగా ఏడుస్తుంది. విక్రమ్ కళ్ళు మిర్రర్లో పల్లవిని గమనించాయి. ఈ అమ్మాయి నా ఆదిత్యకు ఒక తల్లిగా ఎలా మారుతుంది? ఈ ఒక సంవత్సరం మా ప్రయాణం ఎలా ఉండబోతుంది అని అతని మనసులో ఒక తెలియని ప్రశ్న మొదలయ్యింది. కొద్దిసేపటికి కారు ఒక విశాలమైన భవంతి ముందు ఆగింది. సూర్యనిలయం అని రాసి ఉన్న ఆ ఇల్లు ఒక బంగ్లాలాగా ఉంది. ఆ ఇంటి ముందు ఆదిత్య ఒక పని మనిషితో ఆడుకుంటూ ఉన్నాడు. కారు దిగిన విక్రమ్ని చూడగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చాడు.
కానీ పక్కన ఉన్న పల్లవిని వీల్చైర్లో ఉన్న వరుణ్ణి చూసి భయంగా విక్రమ్ వెనకాల దాక్కున్నాడు. పల్లవి నెమ్మదిగా కింద కూర్చొని తన చేతులు చాచి ఆదిత్య వైపు చిరునవ్వుతో చూసింది. భయపడకు నాన్న, నేను నీకు కొత్త ఫ్రెండ్ని. నీకు కథలు చెబుతాను, బొమ్మలు గీస్తాను, వస్తావా నా దగ్గరకు అని ఎంతో ఆప్యాయంగా పిలిచింది. ఆ గొంతులోని స్వచ్ఛత, ఆ పిలుపులోని మాతృత్వం ఆదిత్య మనసును తాకాయేమో. వాడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పల్లవి దగ్గరికి వచ్చాడు. పల్లవి వాడిని హత్తుకుంది. ఆ క్షణం విక్రమ్కి మొదటిసారిగా తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది. ఒక అవసరం కోసం ముడిపడిన ఈ రెండు జీవితాలు ఒకే ఇంట్లో అపరిచితుల్లా ఎలా నెట్టుకొస్తారు? పల్లవి చూపించే ఈ స్వచ్ఛమైన ప్రేమ విక్రమ్ కఠినమైన మనసును కరిగించగలదా? ఈ కాగితపు బంధం రేపు నిజమైన ప్రేమగా మారుతుందా, లేక అవసరం తీరాక విడిపోతుందా? విక్రమ్ నివాసం సూర్యనిలయం లోపలికి అడుగుపెట్టిన పల్లవికి ఆ ఇల్లు ఒక అందమైన కోటలా అనిపించింది. కానీ ఆ కోటలో ప్రాణం లేని నిశ్శబ్దం తాండవిస్తుంది. ఎటు చూసిన ఖరీదైన సోఫాలు, విదేశీ అలంకరణ వస్తువులు ఉన్నాయే తప్ప ఒక మధ్యతరగతి ఇంట్లో ఉండే వెచ్చదనం ఎక్కడా కనిపించలేదు. వరుణ్ వీల్చైర్ను నెమ్మదిగా లోపలికి తోసుకుంటూ వచ్చింది పల్లవి. ఆమె గుండెల్లో ఒకవైపు తమ్ముడికి వైద్యం అందుతుందనే నమ్మకం, మరోవైపు అపరిచితుడైన విక్రమ్తో ఒకే ఇంట్లో భార్యగా నటించాలనే భయం పెనవేసుకున్నాయి. పల్లవి, ఇది నీ గది. పక్కనే వరుణ్ కోసం చిన్న రూమ్ అరేంజ్ చేశాను అని ఒక విశాలమైన బెడ్రూమ్ను చూపించాడు విక్రమ్. పల్లవి ఆ గదిని చూసి విస్తబోయింది. తన పాత పెంకుటిల్లు మొత్తం కలిపిన ఆ గది అంత ఉండదు సార్. ఇంత పెద్ద గది నాకు వద్దు. నేను ఎక్కడైనా చిన్న మూలన ఉంటాను అంది వినయంగా. విక్రమ్ చూపు ఆమె వైపు తిరిగింది. అతని కళ్ళల్లో కఠినత్వం ఇంకా తగ్గలేదు. చూడు పల్లవి, నేను ముందే చెప్పాను, ఈ ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు ఈ ఇంటి కోడలివి, నా భార్యవి. నువ్వు చిన్న గదిలో ఉంటే వాళ్ళు అనుమానిస్తారు. కాబట్టి మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి. బయట ప్రపంచానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం ఒక జంట. ఈ గది దాటి బయటకు వస్తే మనం భార్యాభర్తలం. కానీ ఈ గది లోపల మనం కేవలం ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసిన వ్యక్తులం మాత్రమే. అర్థమైందా అన్నాడు గంభీరంగా. పల్లవి తల ఊపింది. విక్రమ్ వెళ్ళిపోతుంటే సార్ ఒక్క నిమిషం అని పిలిచింది. ఏంటి అని ఆగి అడిగాడు విక్రమ్. వరుణ్ ఆపరేషన్ ఎప్పుడు? ఆమె కళ్ళల్లో ఆరాటం. రేపు పొద్దున్నే అడ్మిట్ చేస్తున్నాం. ఎల్లుండి సర్జరీ. డాక్టర్ హరీష్తో అంతా మాట్లాడాను. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కేవలం ఆదిత్య మీద దృష్టి పెట్టు. వాడు నిన్ను అంగీకరిస్తేనే నా సమస్య తీరుతుంది అని చెప్పి తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. సాయంత్రం వేళ ఆదిత్య తన గదిలో ఒంటరిగా కూర్చొని గోడ వైపు చూస్తూ ఉన్నాడు. వాడి దగ్గరకు వెళ్ళడానికి విక్రమ్ కూడా జంకుతాడు. ఎందుకంటే విక్రమ్ ఎంత ప్రేమించినా ఆదిత్యకు తన తండ్రి రమేష్ చేసిన హింస గుర్తుకు వచ్చి మగాళ్ళని చూస్తే భయం వేస్తుంది. పల్లవి నెమ్మదిగా ఆదిత్య గదిలోకి వెళ్ళింది. వరుణ్ కూడా తన వీల్ చైర్తో ఆమె వెంటే వచ్చాడు. పల్లవి చేతిలో ఒక చిన్న ప్లేట్ ఉంది. అందులో ఆమె స్వయంగా చేసిన వేడి వేడి ఉప్మా ఉంది. ఆదిత్య, చూడు, ఇక్కడ ఎవరున్నారో. నా తమ్ముడు వరుణ్. వాడు నీకు ఒక కొత్త ఆట నేర్పిస్తాడట అంది పల్లవి దగ్గరకు కూర్చుంటూ. ఆదిత్య మెల్లగా తల తిప్పి చూశాడు. వరుణ్ తన చేతిలో ఉన్న ఒక రూబిక్స్ క్యూబ్ను తిప్పుతూ ఆదిత్యకు చూపించాడు. ఇదిగో, నేను దీన్ని 1 మినిట్లో సాల్వ్ చేస్తాను. నువ్వు టైం చూస్తావా అన్నాడు వరుణ్ నవ్వుతూ. పిల్లల ప్రపంచం చాలా వింతైనది. పెద్దవాళ్ళు చెప్పే వేల మాటల కన్నా తోటి పిల్లలు చూపించే చిన్న ఆట వాళ్ళను త్వరగా దగ్గర చేస్తుంది. ఆదిత్య కళ్ళల్లో మెరుపు కనిపించింది. వాడు నెమ్మదిగా వరుణ్ దగ్గరకు జరిగాడు. పల్లవి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది. ఆదిత్య, ఇది తింటూ ఆడుకో నాన్న అంటూ ఒక ముద్ద వాడికి తినిపించింది. ఆదిత్య ఏమాత్రం మారం చేయకుండా తిన్నాడు. వాడికి తల్లి స్పర్శ ఎలా ఉంటుందో తెలియదు. పల్లవి చేతి ముద్దలో వాడికి ఆ రుచి, ఆ ప్రేమ దొరికినట్టు ఉన్నాయి. దూరం నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు. తను ఎన్ని బొమ్మలు కొనిచ్చినా, ఎంత బ్రతిమాలినా
తినని ఆదిత్య పల్లవి దగ్గర అంత ప్రశాంతంగా ఉండటం అతనికి నమ్మశక్యంగా లేదు. డబ్బుతో కొనలేనిది ఏదో ఈ అమ్మాయి దగ్గర ఉంది అని మొదటిసారి అతనికి అనిపించింది. రాత్రి 10 దాటింది. వరుణ్ తన గదిలో నిద్రపోయాడు. పల్లవి తన గదిలో మంచం మీద కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. తన మెడలోని తాళిని చూసుకుంటే ఏదో తెలియని బాధ. ఇది 100 ఏళ్ల బంధం కాదు, కేవలం ఏడాది ముచ్చట. అప్పుడే విక్రమ్ గదిలోకి వచ్చాడు. అతను తన కోటు తీసి పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు. పల్లవి, ఈ గదిలో మంచం నీది, నేను సోఫాలో పడుకుంటాను, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు కళ్ళు మూసుకుంటూ. సార్, మీరు అంత కష్టపడకండి, నేను కింద పడుకుంటాను అంది పల్లవి తడబడుతూ. అవసరం లేదు, నేను అలవాటు చేసుకుంటాను. రేపు ఉదయం 8 గంటలకు మనం హాస్పిటల్కు వెళ్ళాలి, సిద్ధంగా ఉండు అని చెప్పి లైట్ ఆర్పేశాడు విక్రమ్. చీకటిలో ఇద్దరు అపరిచితులు ఒకే గదిలో ఉన్న వారి మనసుల మధ్య కొన్ని మైళ్ళ దూరం ఉంది. పల్లవికి నిద్ర పట్టడం లేదు. విక్రమ్ శ్వాస తీసుకునే శబ్దం వినపడుతోంది. అతడు చాలా కఠినంగా కనిపిస్తున్నాడు, కానీ తన బిడ్డ కోసం ఒక తెలియని అమ్మాయిని నమ్మి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే అతనిలో ఒక మంచి తండ్రి ఉన్నాడని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్. వరుణ్ను సర్జరీ కోసం సిద్ధం చేస్తున్నారు. పల్లవి ముఖం పాలిపోయింది. భయం, ఆందోళన ఆమెను వణికిస్తున్నాయి. విక్రమ్ ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. నర్స్ వచ్చి పేషెంట్ అటెండ్ గారు, ఇక్కడ సంతకం చేయండి అని ఒక ఫైల్ ఇచ్చింది. పల్లవి సంతకం చేయబోతుంటే ఆమె చెయ్యి వణుకుతుంది. విక్రమ్ ఆమె చెయ్యి మీద తన చెయ్యి వేశాడు. ఆ స్పర్శ పల్లవికి ఒక తెలియని ధైర్యాన్ని ఇచ్చింది. ఏమీ కాదు పల్లవి, హరీష్ బెస్ట్ సర్జన్, వరుణ్ ఖచ్చితంగా నడుస్తాడు అన్నాడు విక్రమ్ మొదటిసారి ఆమెను పేరు పెట్టి పిలుస్తూ. పల్లవి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న గర్వం లేదు, ఒక భరోసా ఉంది. ఆపరేషన్ థియేటర్ లైట్ వెలిగింది. గంటలు గడుస్తున్నాయి. పల్లవి ఆసుపత్రి కారిడార్లో అటూ ఇటూ తిరుగుతూ దేవుడిని ప్రార్థిస్తోంది. అప్పుడే అక్కడికి విక్రమ్ బావ రమేష్ వచ్చాడు. అతని వెంట ఇద్దరు రౌడీల్లాంటి మనుషులు ఉన్నారు. విక్రమ్ని చూడగానే రమేష్ వెటకారంగా నవ్వాడు. ఏరా విక్రమ్, ఎవరో అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్ళామని నాటకాలు ఆడుతున్నావట. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? కోర్టులో నేను నిరూపిస్తాను ఇది కాంట్రాక్ట్ పెళ్ళి అని. ఆ ఆదిత్యగాడు వాడి ఆస్తి నాకే దక్కాలి అని అరిచాడు రమేష్. విక్రమ్ కోపంతో రగిలిపోయాడు. రమేష్ చొక్కా పట్టుకొని, ఒక్క మాట ఆదిత్య జోలికి వస్తే నిన్ను ప్రాణాలతో వదలను. వాడు నా రక్తం, నా చెల్లి ప్రాణం. నీలాంటి తాగుబోతికి వాడిని అప్పగించను అన్నాడు పళ్ళు పటపల ఆడిస్తూ. చూద్దాం, ఈ అమ్మాయి నీ పెళ్ళాం అని లోకానికి తెలుసు, కానీ నాకు తెలుసు నీకు ఆడవాళ్ళంటే పడదని. ఈ నాటకం ఎంతకాలం సాగదు అని చెప్పి రమేష్ పల్లవి వైపు ఒక అసహ్యమైన చూపు చూసి వెళ్ళిపోయాడు. పల్లవి భయంతో వణికిపోయింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి, భయపడకు పల్లవి, వాడు ఏం చేయలేడు, మన అగ్రిమెంట్ పక్కాగా ఉంది అన్నాడు. సార్, నా వల్ల మీకు మరిన్ని గొడవలు వస్తున్నాయేమో అని అడిగింది పల్లవి. నువ్వు నా కోసం కాదు, నేను నీ కోసం కాదు, మనం మన వాళ్ళ కోసం ఈ గొడవల్లో ఉన్నాం. ఇది మన ఇద్దరి పోరాటం అన్నాడు విక్రమ్ గంభీరంగా. 3 గంటల తర్వాత డాక్టర్ హరీష్ బయటకు వచ్చాడు. ముఖంలో చిరునవ్వు ఉంది. కంగ్రాచులేషన్స్ పల్లవి, సర్జరీ సక్సెస్ అయింది. వరుణ్ వెన్నుముకకు ఉన్న ఆ కణితిని తొలగించాం. 1 వారం రెస్ట్ తీసుకుంటే ఫిజియోథెరపీతో వాడు సొంతంగా నడవగలడు. పల్లవి ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా విక్రమ్ కాళ్ళ మీద పడిపోయింది. సార్, నా తమ్ముడికి ప్రాణం పోశారు. మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. మీరు ఏం చెప్పినా చేస్తాను. ఆదిత్యను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అంటూ ఏడ్చేసింది. విక్రమ్ ఆమెను పైకి లేపి, పల్లవి, ఇది నీ రుణం కాదు, ఇది మన ఒప్పందం. నువ్వు ఆదిత్యకు తల్లివైన రోజున మన ఒప్పందం నెరవేరుతుంది. ఇప్పుడెళ్ళి నీ తమ్ముడిని చూడు అన్నాడు. ఆ క్షణం పల్లవికి విక్రమ్ ఒక రాక్షసుడిలా కాకుండా తన జీవితాన్ని కాపాడిన ఒక దేవుడిలా కనిపించాడు. కానీ ఆ దేవుడు తనని కేవలం ఒక అవసరంలాగే చూస్తున్నాడన్న నిజం ఆమెను లోలోపల బాధిస్తూనే ఉంది. వరుణ్ హాస్పిటల్ అబ్జర్వేషన్లో ఉంచారు. పల్లవి ఆదిత్య కోసం ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. కార్లో విక్రమ్ పల్లవి వెళ్తుంటే విక్రమ్ ఫోన్ మోగింది. అది అతని కంపెనీ నుండి.
సార్, కొత్త ప్రాజెక్ట్ డీల్ కోసం క్లయింట్స్ వస్తున్నారు. ఈ రాత్రికి డిన్నర్ ఉంది. మీరు మీ వైఫ్తో కలిసి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అని అసిస్టెంట్ చెప్పాడు. విక్రమ్ ఫోన్ పెట్టి పల్లవి వైపు చూశాడు. పల్లవి, ఈ రాత్రికి ఒక పార్టీ ఉంది. నా బిజినెస్ సర్కిల్లో అందరికీ నిన్ను పరిచయం చేయాలి. నువ్వు ఒక మంచి చీర కట్టుకొని తయారవ్వు. నీకు నగలు బట్టలు అన్ని గదిలో పెట్టించాను. పల్లవి నీరసంగా, సార్, నాకు ఆ పార్టీలు హడావిడి అలవాటు లేదు అంది. అలవాటు చేసుకోవాలి. కోర్టులో మన బంధం స్ట్రాంగ్ అని తెలియాలంటే మనం సోషల్ సర్కిల్లో జంటగా కనిపించాలి. ఇది కూడా ఒక డ్యూటీ లాగే అనుకో అన్నాడు విక్రమ్. రాత్రి 8 గంటలకు విక్రమ్ ఇంటి హాల్లో పాచర్లు చేస్తున్నాడు. అతను ఒక బ్లాక్ టర్కీ డోలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. పల్లవి గది తలుపు తెరుచుకుంది. పల్లవి బయటకు వచ్చింది. ఆమె ముదురు ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుంది. విక్రమ్ పంపిన డైమండ్ నెక్లెస్ ఆమె మెడలో మెరుస్తుంది. కళ్ళకు కాటుక, నుదుట చిన్న బిందీతో ఆమె అచ్చం మహాలక్ష్మిలా ఉంది. విక్రమ్ ఆమెను చూసి ఒక్క క్షణం తనని తాను మర్చిపోయాడు. తన ఆఫీస్లో ఉండే మోడల్స్, స్టైలిష్ అమ్మాయిల కంటే పల్లవిలోని ఈ సహజమైన అందం అతన్ని ఆకర్షించింది. కానీ వెంటనే తనని తాను సంభాళించుకొని, బాగున్నావు, పద వెళ్దాం అన్నాడు పొడిగా. పార్టీలో అందరి కళ్ళు ఈ కొత్త జంట మీదే ఉన్నాయి. విక్రమ్ వంటి వర్కహాలిక్ పెళ్లి చేసుకోవడం అందరికీ పెద్ద వార్త. మీ వైఫ్ చాలా బాగున్నారు విక్రమ్. అసలు ఎక్కడ వెతికావు ఇంతటి అందగత్తెని అని ఒక క్లయింట్ అడిగాడు. విక్రమ్ పల్లవి నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. పల్లవి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమె గుండె వేగం పెరిగింది. అతని వేడి శ్వాస ఆమె మెడకు తగులుతుంది. తన పేరు పల్లవి. నా లైఫ్లోకి తను రావడం నా అదృష్టం అన్నాడు విక్రమ్. అబద్ధం చెబుతూనే ఏదో తెలియని ఫీలింగ్తో పల్లవికి ఆ స్పర్శ కొత్తగా ఉంది. విక్రమ్ చెయ్యి తన మీద ఉన్నంతసేపు ఆమె లోకం మర్చిపోయింది. ఇది కేవలం నటనే అని తెలిసినా ఆమె మనసు మాత్రం ఆ నిమిషాన్ని ఆస్వాదిస్తోంది. అప్పుడే అక్కడికి ఒక యువతి వచ్చింది. ఆమె పేరు శ్రీలేఖ. విక్రమ్ కంపెనీలో చీఫ్ డైరెక్టర్. ఒకప్పుడు విక్రమ్ను ప్రేమించింది. కానీ విక్రమ్ ఆమెను రిజెక్ట్ చేశాడు. కంగ్రాట్స్ విక్రమ్, పెళ్ళి చాలా సీక్రెట్గా చేసుకున్నావు. ఎవరు ఈమె? ఏదైనా పల్లెటూరి సంబంధమా? నీ టేస్ట్ ఇంతగా మారిపోయిందని అనుకోలేదు అంది శ్రీలేఖ వెటకారంగా. పల్లవి ముఖం చిన్నబోయింది. శ్రీలేఖ మాటలు ఆమె మనసును గాయపరిచాయి. కానీ విక్రమ్ వెనక్కి తగ్గలేదు. శ్రీలేఖ టేస్ట్ అంటే బట్టల్లో ఉండేది కాదు, మనసుల స్వభావంలో ఉండేది. పల్లవి నా ఇంటికి ప్రాణం పోసింది. తనని కమెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు అని గట్టిగా బదులిచ్చాడు. పల్లవి విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూసింది. తన కోసం అతను స్టాండ్ తీసుకోవడం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. పార్టీ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కారులో నిశ్శబ్దం నెలకొంది. థ్యాంక్ యూ సార్, అక్కడ నా కోసం మాట్లాడినందుకు అంది పల్లవి మెల్లగా. నేను నా భార్య గౌరవం కోసం మాట్లాడాను. అది అబద్ధమైనా సరే రేపటి నుండి ఆదిత్యకు స్కూల్ ఉంటుంది. నువ్వు వాడిని తీసుకెళ్ళాలి. వాడికి కావలసినవి అన్నీ చూసుకో అని చెప్పి విక్రమ్ కారు ఆపాడు. పల్లవి లోపలికి వెళ్తుంటే విక్రమ్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అది రమేష్ పంపిన ఫోటో. ఆ ఫోటోలో పల్లవి తన మేనమామ మూర్తితో మాట్లాడుతున్న పాత ఫోటో ఉంది. కింద మెసేజ్: విక్రమ్, నీ పెళ్ళాం గతం ఏంటో నాకు తెలిసింది. ఆమె ఒక అవసరం కోసం నీ దగ్గరకు వచ్చిందని నాకు తెలుసు. నీ అగ్రిమెంట్ పేపర్స్ త్వరలోనే నా చేతికి దొరుకుతాయి. అప్పుడు చూద్దాం నీ ఆట. విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన ప్లాన్ ఎక్కడో లీక్ అవుతోంది. పల్లవి నిజంగానే తన అవసరం తీర్చుకొని వెళ్ళిపోతుందా, లేక ఈ లోపే రమేష్ తనను చిక్కుల్లో పడేస్తాడా? అన్నిటికంటే ముఖ్యంగా పల్లవి మనసులో విక్రమ్ మీద తెలియని ప్రేమ చిగురుస్తోంది. అది ఈ ఒప్పందాన్ని కాపాడుతుందా లేక నాశనం చేస్తుందా? రమేష్ పంపిన మెసేజ్ చూసినప్పటి నుండి విక్రమ్ మనసు కుదురుగా లేదు. ఆ రాత్రి అతనికి అసలు నిద్ర పట్టలేదు. బెడ్రూమ్ సోఫాలో అటు ఇటు దొర్లుతూ మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లవి వైపు చూశాడు. చీకటిలో ఆమె ముఖం ఎంతో నిశ్చలంగా, పవిత్రంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి నిజంగానే అమాయకురాలా, లేక నా శత్రువు రమేష్తో చేతులు కలిసి నా ఇంట్లోకి అడుగుపెట్టిందా? నా ఆదిత్యను నా నుంచి దూరం చేయడానికి రమేష్ ఆడుతున్న నాటకంలో ఈమె కూడా
భాగస్వామేనా? ఈ ప్రశ్నలు విక్రమ్ బుర్రను తొలిచేస్తున్నాయి. వ్యాపార ప్రపంచంలో ఎన్నో మోసాలను చూసిన విక్రమ్కు ఎవ్వరినీ అంత త్వరగా నమ్మడం అలవాటు లేదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే విక్రమ్ లేచి హాల్లోకి వచ్చాడు. వెంటనే తన లాయర్ ప్రకాష్కి ఫోన్ చేశాడు. ప్రకాష్, అర్జెంటుగా మన ఇంటికి రా, ఒక సమస్య వచ్చింది అన్నాడు విక్రమ్ గుసగుసగా. సరిగ్గా అరగంటలో ప్రకాష్ సూర్యనిలయం చేరుకున్నాడు. విక్రమ్ తన స్టడీ రూంలోకి ప్రకాష్ను తీసుకెళ్లి రమేష్ పంపిన మెసేజ్, ఆ ఫోటోను చూపించాడు. ప్రకాష్ ఆ ఫోటోను పరిశీలించి, విక్రమ్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. పల్లవి వాళ్ళ మామయ్య మూర్తి పెద్ద జూదగాడు, మోసగాడు. వాడు డబ్బు కోసం రమేష్ను కలిసి ఉండవచ్చు. పల్లవికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. హాస్పిటల్లో ఆమె ఏడ్చిన ఏడుపు తమ్ముడి కోసం పడ్డ ఆరాటం అబద్ధం కాదు అని సర్ది చెప్పాడు. నాకు నమ్మకం లేదు ప్రకాష్. ఈ రోజుల్లో డబ్బు కోసం ఎవరైనా ఎలాంటి నాటకమైనా ఆడగలరు. మన అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయో రమేష్కి ఎలా తెలిసింది? నా ఇంట్లోనే ఎవరో రమేష్ మనిషి ఉన్నాడు. లేదా పల్లవి ద్వారానే ఆ సమాచారం బయటకు వెళ్ళి ఉండాలి. నేను రిస్క్ తీసుకోలేను. ఆదిత్య కస్టడీ కేసు వచ్చే వారం ఉంది. ఈలోపు ఏ చిన్న తప్పు జరిగినా జడ్జిగారు ఆదిత్యను రమేష్కి అప్పగిస్తారు అన్నాడు విక్రమ్ కళ్ళు నులుముకుంటూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ప్రకాష్. పల్లవిని నేను గమనించాలి. ఆమె ప్రతి అడుగు మీద నాకు నిఘా ఉండాలి. ఆమె నిజాయితీ నిరూపించుకునే వరకు నేను ఆమెను నమ్మను. అలాగే మన అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీని నా ఆఫీస్ లాకర్కు షిఫ్ట్ చెయ్యి. ఈ ఇంట్లో ఉంచడం సేఫ్ కాదు అని కఠినంగా చెప్పాడు విక్రమ్. ఇదంతా తెలియని పల్లవి ఉదయాన్నే లేచి ఇల్లంతా సర్దుతోంది. పూజ గదిలో దీపం పెట్టి ఇల్లు మొత్తం మంచి సువాసన వచ్చేలా ధూపం వేసింది. పల్లవి వచ్చిన ఈ 2 రోజుల్లోనే ఆ ఇంట్లోని డల్ వాతావరణం మారిపోయింది. పనివాళ్ళు కూడా పల్లవిని అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమె వాళ్లతో అంత మర్యాదగా ప్రేమగా మాట్లాడుతుంది. ఆ రోజు ఆదిత్యకు స్కూల్ రీఓపెనింగ్. తల్లి చనిపోయినప్పటి నుంచి వాడు స్కూల్కి వెళ్ళడం మానేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు వాడు స్కూల్కి వెళ్ళాలి. పల్లవి ఆదిత్య గదిలోకి వెళ్ళింది. వాడు అప్పుడే నిద్రలేచి మంచం మీద కూర్చొని ఉన్నాడు. స్కూల్ యూనిఫామ్ చూసి వాడు భయంతో వెనక్కి తగ్గాడు. నేను స్కూల్కి వెళ్ళను, నాన్న నన్ను కొడతాడు అని ఏడవడం మొదలుపెట్టాడు. వాడి మనసులో పాత భయాలు ఇంకా పోలేదు. పల్లవి నెమ్మదిగా వాడి దగ్గరకు వెళ్ళి వాడిని గట్టిగా హత్తుకుంది. వాడి తల నిమురుతూ, కన్నా, నీ దగ్గరకు ఏ నాన్న రాడు. ఇక్కడ నీకు బాబాయ్ ఉన్నాడు కదా, నేనున్నాను కదా, నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నువ్వు స్కూల్కి వెళ్తే సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ చేసి పెడతాను. మన వరుణ్ అన్నయ్య కూడా హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు. మీరిద్దరు ఆడుకోవచ్చు అంది ఎంతో లాలిస్తూ. ఆదిత్య పల్లవి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో తనకు రక్షణ దొరుకుతుందని నమ్మకం వాడికి కలిగింది. వాడు మెల్లగా ఏడుపు ఆపి, నువ్వు కూడా నాతో స్కూల్కి వస్తావా అని అడిగాడు. ఖచ్చితంగా వస్తాను నాన్న. నిన్ను స్కూల్ బస్ ఎక్కించి మళ్ళీ సాయంత్రం నేనే తీసుకువస్తాను అంది పల్లవి నవ్వుతూ. ఆదిత్య స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. విక్రమ్ అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆదిత్యను చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. తను ఎంత ప్రయత్నించినా స్కూల్ పేరు చెప్తేనే ఏడ్చే ఆదిత్య పల్లవి మాట విని అంత చక్కగా తయారై రావడం చూసి అతని మనసులోని అనుమానం కొద్దిగా తగ్గింది. పల్లవి ఆదిత్యకు స్వయంగా ఇడ్లీలు తినిపిస్తోంది. విక్రమ్ నిశ్శబ్దంగా వాళ్ళని గమనిస్తున్నాడు. పల్లవి, ఈరోజు నేను నిన్ను ఆదిత్యను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. కార్లో పదండి అన్నాడు విక్రమ్ లేస్తూ. కారు ప్రయాణంలో విక్రమ్ అద్దంలో నుంచి పల్లవిని చూస్తూనే ఉన్నాడు. ఆమె ఆదిత్యతో స్కూల్ రైమ్స్ పాడుతూ వాడిని నవ్విస్తూ బిజీగా ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి కపటం కనిపించడం లేదు. కానీ రమేష్ పంపిన మెసేజ్ విక్రమ్ మనసు పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. ఆదిత్యను స్కూల్లో దించిన తర్వాత విక్రమ్ పల్లవిని ఇంటి దగ్గర వదిలి తన ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అతని మైండ్ మొత్తం బిజినెస్ మీదకు మళ్ళింది. కానీ అక్కడ అతని కోసం శ్రీలేఖ ఎదురు చూస్తుంది. శ్రీలేఖ విక్రమ్ క్యాబిన్లోకి ఫైల్స్ పట్టుకొని వచ్చింది.
విక్రమ్, నిన్న రాత్రి పార్టీలో నీ వైఫ్ని చూశాను. చాలా సింపుల్గా ఉంది. కానీ నాకు ఎందుకో ఒక అనుమానం. నువ్వు ఇంత సడన్గా ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఆదిత్య కేస్ కోసమే ఈ పెళ్లి నాటకం ఆడావని మార్కెట్లో కొందరు మాట్లాడుకుంటున్నారు. అంది శ్రీలేఖ కావాలని విక్రమ్ను రెచ్చగొట్టడానికి. విక్రమ్ డెస్క్ మీద గట్టిగా చరిచాడు. శ్రీలేఖ, ఇది నా పర్సనల్ లైఫ్. నువ్వు ఇక్కడ చీఫ్ డైరెక్టర్వి. నీ పని డిజైన్స్ వేయడం, నా వ్యక్తిగత జీవితం మీద కామెంట్స్ చేయడం కాదు. ఇంకొకసారి నా భార్య గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మాట్లాడితే నువ్వు ఆఫీస్ నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. శ్రీలేఖ కోపంతో ముఖం మార్చుకొని బయటకు వచ్చేసింది. ఆమె మనసులో విక్రమ్ మీద పగ పెరిగింది. నన్ను కాదని ఆ పల్లెటూరి పల్లవిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావా విక్రమ్? నీ పెళ్లి వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో నేను బయట పెడతాను. రమేష్ ఎలాగో నీ మీద కక్షతో ఉన్నాడు. వాడికి సహాయం చేస్తే నీ పని అయిపోతుంది అని శ్రీలేఖ ఒక కుట్రకు తెరలేపింది. ఆమె వెంటనే రమేష్కి ఫోన్ చేసి ఒక రహస్య ప్రదేశంలో కలవాలని చెప్పింది. మరోవైపు పల్లవి ఇంటికి రాగానే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక తన గదిలో ఉన్న పాత బట్టలను తీసి సర్దుతుంది. ఆమె తనతో పాటు ఒక చిన్న కుట్టు మిషన్ కూడా తెచ్చుకుంది. విక్రమ్ వద్దని చెప్పినా ఆమె తన ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. తన అవసరం కోసం విక్రమ్ డబ్బులు ఇచ్చాడు. కానీ తన రోజువారీ ఖర్చుల కోసం అతని మీద ఆధారపడడం ఆమెకు నచ్చలేదు. ఇంటి పని మనిషి లక్ష్మి గదిలోకి వచ్చి చూసింది. ఏంటమ్మా ఇది? ఇంత పెద్ద ఇంట్లో కోడలివి అయి ఉండి ఈ కుట్టు మిషన్ ఏంటమ్మా? బాబుగారు చూస్తే కోపడతారు అంది కంగారుగా. ఏమీ కాదు లక్ష్మక్క, కష్టం చేయడం ఎప్పుడు తప్పు కాదు. ఈ మిషనే నన్ను నా తమ్ముడిని ఇన్నాళ్ళు బతికించింది. ఖాళీగా ఉండే సమయంలో మా కాలనీలో తెలిసిన వాళ్ళ బట్టలు కొన్ని కుడతాను. బాబుగారికి తెలిసిన నేను నచ్చజెప్పుకుంటాను అంది పల్లవి నవ్వుతూ. సాయంత్రం 4 గంటలకు పల్లవి ఆదిత్యను తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది. ఆదిత్య స్కూల్ బస్ దిగగానే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవిని హత్తుకున్నాడు. ఆదిత్య నోట అమ్మ అనే మాట వినగానే పల్లవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఒక పసివాడికి తల్లిని ఇవ్వగలిగాననే తృప్తి ఆమెకు కలిగింది. ఇంటికి రాగానే పల్లవి ఆదిత్యకు చాక్లెట్ కేక్ చేసి ఇచ్చింది. ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో విక్రమ్ ఆఫీస్ నుండి వచ్చాడు. హాల్లోకి రాగానే ఆదిత్య పల్లవిని అమ్మ అని పిలవడం అతని చెవిన పడింది. విక్రమ్ గుండె లోతుల్లో ఏదో ఒక్క కదలిక వచ్చింది. తన చెల్లి కావ్య చనిపోయిన తర్వాత ఆదిత్య ముఖంలో ఈ నవ్వు తను ఎప్పుడూ చూడలేదు. కానీ విక్రమ్ పల్లవి గది వైపు వెళ్తుండగా అక్కడ కుట్టు మిషన్ శబ్దం వినిపించింది. అతను లోపలికి వెళ్ళి చూశాడు. పల్లవి ఒక బ్లౌజ్ కుడుతూ బిజీగా ఉంది. పల్లవి, ఏంటిది అని గట్టిగా అడిగాడు విక్రమ్. పల్లవి ఉలిక్కిపడి లేచింది. సార్, అది ఖాళీగా ఉండలేక బట్టలు కుడుతున్నాను అంది భయంగా. నువ్వు ఈ ఇంటి కోడలివి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చే ఈ ఇంట్లో నువ్వు ఇలా బట్టలు కుడుతూ కూర్చుంటే నా పరువు ఏం కావాలి? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగమన్నాను కదా. నా క్రెడిట్ కార్డ్ నీకు ఇచ్చాను, దాన్ని వాడుకోవచ్చు కదా అని కోపంగా అన్నాడు విక్రమ్. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె వెనక్కి తగ్గలేదు. నిటారుగా నిలబడి విక్రమ్ కళ్ళల్లోకి చూసి, సార్, మీరు నా తమ్ముడి ఆపరేషన్ కోసం కోర్టు కేసు కోసం నాకు డబ్బులు ఇచ్చారు. అది మన ఒప్పందం. దానికి నేను నా జీవితంలో ఒక సంవత్సరం మీకు ఇచ్చాను. కానీ నా ఆత్మాభిమానాన్ని నేను మీకు అమ్మలేదు. నా సొంత ఖర్చులకు, నా అవసరాలకు నా కష్టాజీతమే నాకు కావాలి. మీ క్రెడిట్ కార్డ్ వాడుకొని నేను విలాసాలు చేయాలనుకోవడం లేదు. నా పని వల్ల మీ పరువు పోతుందనుకుంటే నేను ఈ గది తలుపులు వేసుకొని కుట్టుకుంటాను. కానీ నా పనిని మాత్రం నేను ఆపను అని స్పష్టంగా చెప్పింది. విక్రమ్ ఆమె మాటలకు మాట్లాడలేకపోయాడు. సాధారణంగా డబ్బు చూసి లొంగిపోయే ఆడవాళ్ళను చూసిన విక్రమ్కు పల్లవిలోని ఈ ఆత్మాభిమానం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె మీద ఉన్న అనుమానం కొద్దిగా కరిగి గౌరవంగా మారింది. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.